హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఎంతో రుచికరమైన గుత్తొంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెంక పెట్టుకొని ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి. అలాగే వీటితో పాటు మనం నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని జీరా, ఒక 2 స్పూన్ ధనియాలు, 2 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని వీటినంతా బాగా చిటపటలాడేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని చిటపటలాడేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. ఇవి కాస్త వేగే చల్లారాక వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా. చూడండి, చాలా బాగా వేగిపోయాయి. ఇంకా ఇవి వేయించుకున్నవి కాస్త చల్లబడేంత వరకు పక్కనైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈలోపు వంకాయలను అయితే రెడీగా కట్ చేసుకొని తీసేసుకుందాం. చూడండి, ఇక్కడ నీట్గా నేనైతే మొత్తం కట్ చేసుకొని ఇలా మధ్యలో చూసి బాగా కట్ చేసుకోండి. 4 వైపున కట్ చేసుకొని నీళ్ళలో వేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వీటిలో వేసి మనం వేయించుకోవాల్సి ఉంటుంది. చాలా మెత్తగా ఉడికిపోతాయి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. చూడండి, వంకాయ ముక్కలు కూడా వేసేసాను. వేసి ఇవి నూనెలోనే బాగా మెత్తగా వేగేంత వరకు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ పెట్టుకున్న పౌడర్లను ఒక ఉల్లిపాయ గడ్డను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలా అయితే మగ్గిపోయాయి. ఇంకాస్త మగ్గనివ్వాలి. తర్వాత మనం ఈ మిక్సీ పట్టుకున్న చట్నీని అయితే వంకాయలలో యాడ్ చేసుకోవాలి. కానీ ఇవి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. మనం వేయించుకున్న వంకాయలని వద్దు. చూడండి, ఇలా అయితే వేగిపోయాయి వంకాయలు. అందరూ వంకాయలు ఉడకకుండా చాలా గట్టిగా ఉంటున్నాయి అంటున్నారు కదా. ఇలా ఆయిల్లో మాత్రం వంకాయల్ని మగ్గించుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ మాత్రం చాలా స్మూత్గా, వంకాయలు కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోతాయి. కూర కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చాను. తర్వాత ఈ విధంగా వంకాయలు అయితే చాలా మెత్తబడిపోయాయి. తర్వాత వీటిని అన్నిటిని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకున్నాను. మనం కడాయిలో వేయించుకున్నాం కదా వంకాయలు, అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కల్లమాకును కూడా వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడగానే మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వీటిలో వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలుపుకొని ఇది వేగిపోయాక కొద్దిగా ఒక 2-3 స్పూన్లు మాత్రమే వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకుండా చిక్కగా ఉండాలి. మనకి ఈ కర్రీలో వాటర్ ఎక్కువ అయితే కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా అయితే రెడీ చేసుకొని దీంట్లోనే ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మనకి ఆయిల్ మొత్తం పైకి తేలిపోయినాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని కూడా వీటిలో వేసి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వండి. ఆయిల్ తేలుతూ ఉంటుంది. తర్వాత వంకాయలను కూడా వీటిలోనే వేసి మొత్తాన్ని వంకాయలకు మాత్రం బాగా పట్టించాలి. ఇదంతా పట్టించి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటే కర్రీ అనేది చాలా బాగా ప్రిపేర్ అవుతుంది మనకి. ఈ విధంగా మెల్లిగా కలుపుకోండి. వంకాయలను ఇరిగిపోకుండా ఇలా స్మూత్గా కలుపుకొని మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి, ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలిపోతుంది. అలా అయితే మనకి బాగా ఉడికినట్టు కర్రీ. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్. చూడండి, ఎంతో రుచికరమైన టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని చపాతీలో కానీ, రోటీలో కానీ, రైస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.